ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ బుధవార ఆరాధనలో మరి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. ఎందుకంటే మరి చెన్నై పట్టణంలో ఆదివారం మాత్రమే మరి అందరూ కూడుకోవటానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ అనేకులకు మరి వర్తమానం అందించాలనేటటువంటి విధంగా కొద్దిమందిగా మనం ఇక్కడ కూడి ఉన్నాము. అయితే మరి ఈ వాక్యము అనేకుల యొద్దకు వెళ్ళుటకు గాను, ముఖ్యంగా ఇక్కడున్న ఫెలోషిప్లో మన వారి యొద్దకు మరి ఆ వాక్యాన్ని తీసుకెళ్ళటానికి నేను ఆశపడుతున్నాను. ముందుగా మనం బైబిల్ చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 13, 14 వచనాలు నేను చదువుతున్నాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిక కొనును. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునో దప్పిక కొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. అలాగే ఇర్మియా గ్రంథము, ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథం చూద్దాం. 2వ అధ్యాయం 13వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవ జలముల ఓటనైనా నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా. ఇదిగో ప్రభా, ఇదిగో ఈ మిడ్ వీక్లో నాయన అనేక మంది బిడ్డలు ఇక్కడ కూడి ఉండి నిన్ను స్తుతించే అవకాశం లేదు. అయినప్పటికీ వాక్యము వారి వద్దకు చేర్చు ప్రయత్నము ఈ చిన్న సహవాసము గుండా మేము చేస్తున్నాం ప్రభు. అలాగే నాయనా, నీ బిడ్డలు దీన్ని రికార్డ్ చేస్తున్నారు. ఎంతమంది వద్దకైతే ఈ యొక్క వర్తమానం వెళ్ళాలో అక్కడికి నీ ఆత్మ ద్వారా మీరు నడిపించండి ప్రభా. కొద్ది సమయము మేము ఇక్కడ కూడి ఉంటున్నాము నాయన, కొంత స్టడీ మేము చేయించున్నాము నాయన, మీరు మా మధ్యకు రండి ప్రభా. ఈ సమయమును సమస్తమును నీ స్వాధీనానికి మేము అప్పగిస్తున్నాం. వాతావరణం నాయన ఎలా ఉన్నప్పటికీ నీ వాక్యమును నీ ప్రజల యొద్దకు పంపించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నాం నాయన. దేవా, నీ కృప దయచేయి. కేవలం ప్రజలకు కనపడాలని కాదు కానీ ప్రభా, మేము చేసే ప్రతి పని పరలోకములో మీరు చూస్తున్నారు నాయన. నువ్వు సంతోషించాలి, అది నీకు ఆమోదయోగ్యంగా ఉండాలి నాయన. కాబట్టి మా ప్రణాళికలు కాదు కానీ నీ సంపూర్ణ చిత్తములో జరిగించండి. కొద్ది సమయము నాయన నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకో. నీ నోటికి కేవలం ఒక బూరగా మాత్రమే వాడుకొని తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చోండి. పిల్లరా, మనము ఇక్కడ గమనించినట్లయితే ఉజ్జీవము అనేటటువంటి ఒక చిన్న క్లుప్త సందేశాన్ని మేము ముందుకు తెస్తున్నాను. దేవునికి స్తోత్రం. పిల్లరా, మరి ఆత్మ సంబంధమైన కట్టడపు రాయి అనేటటువంటి ఈ క్లుప్త సందేశాల్లో 150వది చిన్న అంశం ఇది. రివైవల్, ఉజ్జీవము. దేవునికి స్తోత్రం. పిల్లరా, మనం ఇక్కడ చూసినట్లయితే ఆమేన్, మనము ఈ ఉజ్జీవమును గూర్చి మనము యోచన చేస్తా ఉంటే అది తిరిగి మన మధ్యకు తీసుకొని రాబడుచున్నటువంటి ఆమేన్ ఒక జీవ జలముల ఊట అయి ఉన్నది.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, ఇక్కడ మనం లేఖనంలో చూసాం, ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పిక కొనడు. పిల్లరా, ఎన్నో విషయాలలో ఈ ప్రపంచం ఊగిసలాడుతూ ఉంది. మనం చూస్తున్నాము, ఒక నిజమైన సేవకుడు లేకపోతే నిజమైన విశ్వాసి ఏ విధముగా మీరు గమనిస్తే దేవుని యొక్క సంతోషమును అనుభవింపగలడు. మీరు గమనించాలి, అది పరిశుద్ధాత్మ వలన మాత్రమే. ఆమేన్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పిక, మరి ఈ భూ సంబంధమైన నీళ్లు త్రాగితే మరలా దప్పికగా ఉంటాడు. కానీ ప్రభు అన్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడును దప్పిక కొనడు. ఆమేన్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి గమనించాలని మనవి చేస్తున్నా. ఈరోజు అనేక సంఘటనలు క్రైస్తవ్యాన్ని షేక్ చేస్తా ఉన్నాయి. కాబట్టి కొందరు దైవజనుల ఎడల రకరకాలుగా లోకంలో జరుగుతున్నాయి. అయితే నిజమైన శత్రువు అపవాది. చాలా మంది అనుకుంటారు మనం పోరాడేది మనుషులతో అని. కానీ పౌలు గారు అన్నాడు, మనం పోరాడేది రక్త మాంసములతో కాదు. సిద్ధాంతాలు ఎల్లప్పుడూ కూడా పోరాడుకుంటాయి, అనేక శత్రువులను సిద్ధపరుచుకుంటాయి. కానీ పరిశుద్ధాత్మ కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ కాలము యొక్క వర్తమానమును ఎరగనటువంటి వారు తమ సిద్ధాంతములను కొందరు ఏర్పాటు చేసుకున్నప్పుడు, అది క్రైస్తవ్యమే కానివ్వండి, అన్యత్వమే కానివ్వండి, అది లోకంలో ఉన్న ఏదైనా కానివ్వండి, నా మాట గమనించాలి. మరి క్రైస్తవ్యంలో మీరు ఆలోచన చేస్తే అనేకమైనటువంటి ఆ విషయాలు ఉన్నట్లుగా, లేకపోతే విభేదాలు ఉన్నట్లుగా, అన్యత్వంలో కూడా విభేదాలు ఉన్నాయి. వారు కూడా తర్కించుకుంటారు. అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మతాలు అనేకమైనవి ఉన్నప్పటికీ వాళ్ళల్లో కూడా విభేదాలు ఉన్నాయండి. కానీ యేసు ప్రభు మతాన్ని స్థాపించాడని చాలా మంది భ్రమపడుతున్నారు. యేసు ప్రభు స్థాపించినది మతాన్ని కాదు. కాబట్టి నిజంగా కొన్ని సంఘాలు ఉన్నాయి, సంఘ శాఖలు ఉన్నాయి, వాళ్ళ యొక్క బోధ నేను విన్నాను. వాళ్ళు అనేకులను రప్పించండి క్రీస్తు యొద్దకు మార్చండి అని. పిల్లరా, యేసు ప్రభు ఎప్పుడైనా కూడా అలా అన్నట్టుగా నేను చూడలేదు. ఆయన ఒకటే మాట అన్నాడు, నా తండ్రి ఒకరిని ఆకర్షిస్తేనే గాని వాడు నా దగ్గరికి రాడు. మనం ఎవరినో ఏదో విధంగా ఆకర్షించాలనేటటువంటి ప్రయత్నాలు చేయటం తప్పు. నా మాట దయచేసి గమనించాలి. ఎప్పుడైతే ఒక వాదం ఉన్నట్లయితే దానికి ప్రతివాదం ఉంటుందండి. ఎప్పుడైతే ఒకటి సిద్ధాంతం అవుతుందో దానికి వ్యతిరేక సిద్ధాంతం వస్తుంది. ఈ సిద్ధాంతాలు ఒకదాన్ని ఒకటి విభేదించుకున్నప్పుడు అక్కడ ఏం కలుగుతూ ఉంటాయంటే కక్షలు కలుగుతూ ఉంటాయి. పిల్లర, క్రీస్తు నిమిత్తము హతసాక్షులు కాబడిన వారి యొక్క జీవితాలను చూడండి. వారు సత్యమును స్థాపించడానికి బయలుదేరారు. వారిలో దేవుని యొక్క కదలిక ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే, ఆనాడు యేసుక్రీస్తు కాలంలో, అంటే అపోస్తుల పరిచర్య రాకముందు లేఖనాలను గూర్చి ప్రభు మాట్లాడాడు. ఆనాడు యూదులలోనే ఉన్నారు. యూదులు అనేది ఒక మతం. కాబట్టి పిల్లరా, దేవుడు ఎన్నడూ కూడా మతాన్ని స్థాపించలేదు, వారు స్థాపించుకున్నారు. కాబట్టి మోషే మరి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని తెచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని వారు సిద్ధాంతంగా మార్చుకున్నారండి. మీరు గమనించాలి. కానీ యేసుక్రీస్తు కృపను తీసుకొచ్చాడు. వాళ్ళు అన్నారు, మేము సిద్ధాంతంలోనే ఉంటాము, మేము ధర్మశాస్త్రము క్రిందనే ఉంటాము,
ఆయా కాలాలకు అనుగుణంగా దేవుడు తన వర్తమానమును ఆ ప్రజల యొద్దకు ప్రత్యేకపరుచుకుంటూ ఆ ఉజ్జీవము వారి దగ్గరికి దేవుడు తీసుకుంటా వచ్చాడు. ఎఫెసు కాలము నుండి మరి ఆయన కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలు మనం చూస్తే ఎఫెసు నుండి లౌదికేయ వరకు 7 సంఘకాలములు, 7 సంఘకాలములకు దూతలు ఉన్నారు. ప్రతి కాలంలో కూడా పిల్లరా వాదోపవాదనలు ఉన్నాయి, ప్రతి దానిలో కూడా సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ వాక్యము సిద్ధాంతం కాదండి. ఒక వాక్యము ఒక మనిషిని ఈ భూమి మీద ఎలా బ్రతకాలని మాత్రమే చెప్పదు, పరలోకానికి నిన్ను యోగ్యునిగా చేస్తుందండి. దేవుని స్తోత్రం. నా రాజ్యము భూ సంబంధమైనది కాదు అని ప్రభువు చెప్పాడు. అయితే ఈ భూ సంబంధమైన ఈ భౌతిక చూడండి మరి 16 మూలకాలతో తయారు చేయబడిన ఈ భౌతిక దేహానికి అంత ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వలేదండి బైబిల్. కేవలం శరీరము నిష్ప్రయోజనం అని చెప్పింది. అయితే ఈ శరీర సిద్ధాంతాలు ఎల్లప్పుడూ కూడా ఈ రక్త మాంసములు వాదించుకుంటా ఉంటాయి. అలాగే మనం పోరాడేది ఈ రక్త మాంసముల పోరాటం కాదు, మనం పోరాడేది ఆత్మ సంబంధమైన మంచి పోరాటం. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మనం పరీక్ష చేయాలి. పౌలు గారు ఏమన్నాడండి? విశేషముగా ఎన్నిక చేయబడిన వారికే నేను ఈ సువార్త ప్రకటిస్తున్నాను. అపోస్తులు చేసిన కార్యాలు ఏంటో తెలుసా మీకు? ఎవరైతే దేవుని యొక్క ముందు ప్రణాళికలో ఉంటారో, దేవుని ఎన్నికలో ఉంటారో, పరిశుద్ధాత్మ వచ్చి వారితో గుడ్డి చూపుగా వెళ్ళమని చెప్పలేదు. మీరు గమనించాలి. ఎక్కడైతే ఆయన మాట్లాడమన్నాడో అక్కడికే వారు వెళ్ళి సువార్త ప్రకటించారు. మీకు విషయం చెప్తాను. అపోస్తులు ఏమేన్ ఆసియాకు వెళ్ళాలనుకున్నారు. ఇదంతా చూపించడానికి టైం లేదు. వెళ్ళకూడదని పరిశుద్ధాత్మ చెప్తుంది. మీరు ఆసియాకు వెళ్ళాల్సిన పని లేదు, ఆసియాలో వాక్యం చెప్పొద్దని చెప్పాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినట్టుగా లేఖనాలు మనం చూస్తున్నాం. అప్పుడు వారు ఎక్కడికి వెళ్ళారు? దర్శనంలో పౌలు గారు చూసి మాసిదోనియాకి వెళ్ళారు. అక్కడ లూదియా హృదయం తెరవబడింది. అనేకులు అక్కడ అన్యజనులు ఈ సువార్తను నమ్మటం ప్రారంభించారు. అయితే కొంతమందికి బాధ కలిగిందండి. వారి సత్యాన్ని తెలియదు, ఎందుకంటే తెలియాలనే రూల్ ఏమీ లేదండి. విన్నారా? తెలుసుకునేవాడు క్రైస్తవుడైనంత మాత్రాన నిజ క్రైస్తవుడు ఎవరున్నారండి? క్రైస్తవ్యము అంటే ఒక మతంగా మార్చుకున్నాక ఏదో బాప్టిస్టు, సిఎస్ఐ, లేకపోతే లూథరన్, ఆర్సిఎం, ఒకటా రెండా అనేక వేల సిద్ధాంతాలు ఉన్నాయి. నా మాట విన్నారా? బైబిల్ ఎన్నడూ కూడా సిద్ధాంతాన్ని చెప్పలేదు. బైబిల్ పరలోకానికి వెళ్ళే మార్గాన్ని చూపించిందండి. కాబట్టి ఎప్పుడైతే ఒకటి సిద్ధాంతం అవుతుందో దేవుడు తన ప్రవక్తలను అక్కడికి పంపిస్తున్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే దేవుని వాక్యం అక్కడికి వచ్చినప్పుడల్లా ఒక ఉజ్జీవాన్ని తీసుకొని వస్తుంది, ఉద్యమాన్ని కాదు. కాబట్టి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం, అపోస్తుల బోధ నిమిత్తం పోరాడమన్నాడు. కానీ అందరినీ మార్చేయాలి, అందరు దేవుని ప్రణాళికలో ఉన్నారా? కాబట్టి సువార్త అందరికీ, కానీ ఎవరిని బలవంత పెట్టేది సువార్త కాదు. రెండవది, అవతలి వారిని పౌలు గారు ఎక్కడ కూడా కించపరిచి మాట్లాడినట్టుగా లేదండి. అయితే అనేకులు ఆ సత్యాన్ని అనుసరించడమే కాదు, ఆ మానవాతీత సహజాతీతమైన గొప్ప కార్యాలను వారు చూడగలిగారు, వినగలిగారండి. అందుకని వారందరూ వరద వలె ఆ మార్పు యొద్దకు పరిగెత్తుకొని వచ్చారు. ఆమేన్. కాబట్టి ఆయన అక్కడ సువార్త ప్రకటిస్తా ఉన్నప్పుడు అంశం అది కాదు, కానీ క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీతో చెప్తున్నాను. అది ప్రకటించడానికి వెళ్ళినప్పుడు వారు చాలా దెబ్బలు తిన్నారు, చెరసాలలో వేయబడ్డారు. చాలా వీపు మీద బెత్తములతో కొట్టి ఇక వారికి ఓపిక లేక విడిచి చెరసాల్లో వేశారు. కఠినమైన చెర.
కాళ్ళకు చేతులకు ఆ బొండలు బిగించారు, ఇరుకైనటువంటి చెరలో. పిల్లరా, వారు అక్కడ ఉండి అర్ధరాత్రి మెలకు వచ్చింది. ఎన్నడూ కూడా దేవుణ్ణి నిందించలా. దేవుడు వీరిని ఎందుకు ఇలా శ్రమ పెట్టారు అని చెప్పలేదు. మమ్మల్ని ఎందుకు బాధ పెట్టారని వారు అనలేదు. దేవునికి స్తోత్రం. అయితే ఒక విషయం గమనించాలి. అక్కడ ఏంటంటే వారు అర్ధరాత్రి వేళ లేచి దేవుణ్ణి స్తుతించారండి. ఆ శ్రమలో వారు లేచారు, దేవుని స్తుతించారు. చెరసాల పునాదులు కదిలాయి. దేవుని స్తోత్రం. గొప్ప భూకంపం కలిగింది. ప్రజలు సత్యాన్ని గ్రహించారు. ఆ జైలర్ కూడా మారాడు. ఏదండి ఉజ్జీవం ఈరోజు? ఏదండి క్రైస్తవ్యం యొక్క పవర్? వాళ్ళు ఎప్పుడైతే వాక్యముల నుండి తప్పిపోయారో, ఎప్పుడైతే సత్యమును కాక సిద్ధాంతములలోకి వెళ్ళిపోయారో, ఒకరినొకరు విమర్శించుకోవడం మొదలెట్టారో, మాది గొప్ప మాది గొప్ప అని వాదోపవాదంలో పడ్డారో, దేవుడు వారిని విడిచేశాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నిజమైన ఊట దేవుని యొద్ద నుండి ఉబుకుచూ ఉంటది. ఈ కృత్రిమ సిద్ధాంతాలను వాళ్ళు ఎప్పుడైతే పెట్టుకున్నారో, సిద్ధాంతాలు ఎల్లప్పుడూ కూడా ఒకదానిని ఒకటి వాదించుకుంటా ఉంటాయి. పిల్లరా, ఎఫెసు పట్టణానికి పౌలు గారు వెళ్ళాడు. అది అన్యజనులలో విగ్రహారాధనతో నింపబడి ఉందండి. అక్కడ ఒక విగ్రహము దగ్గర అతడు చూసి అన్నాడు, తెలియబడని దేవునికి అని. కాబట్టి మీరు తెలియబడని దేవుడు అని ఎవరంటున్నారో, మీ కవీశ్వరులలో అనేకులు కూడా ఏ దేవుడని చెప్తున్నారో ఆ దేవుని మేము ప్రకటిస్తున్నామో. జగతిని అందలి సమస్తమును సృష్టించి మనకి ఊపిరిని ఎవరైతే ఇచ్చాడో ఆయనను మేము ప్రకటిస్తున్నాం. ఆయన జీవమై ఉన్నాడని వారు ప్రకటన చేశారు. అయితే గుడ్డివారు ఎల్లప్పుడూ ఉంటారు. ఏమండి, క్రైస్తవ చరిత్రలో హింస లేని క్రైస్తవుడు ఎవడండి? శ్రమ పెట్టబడని క్రైస్తవుడు ఎవడు? కోట్లాది మిలియన్స్ క్రైస్తవులు సింహాలకు ఎరైపోయారు. హెబ్రీ 11 చదవండి. విశ్వాస వీరుల చరిత్ర ఉంటది అక్కడ. ఎందుకంటే వారు భూమిని ఆశించలేదు, పైనున్న పట్టణాన్ని ఆశించారు. దేవుడు దేనికి నిర్మాణకుడు, శిల్పి అయి ఉన్నాడో అటు పునాదులు కలిగిన పట్టణం, ఆ పరలోక పట్టణం. దేవుడు అని అంటే జగత్తంతటిని సృష్టించిన వాడే దేవుడు. ఆరాధనకు యోగ్యుడు. కాబట్టి ఎన్ని సిద్ధాంతాలు ఉన్నప్పటికీ దేవుడు ఒక్కడే. పిల్లరా, నేను భారతదేశంలో పుట్టినా, లేక అమెరికాలో పుట్టినా, ఐరోపాలో పుట్టినా, ఏ ఖండంలో జన్మించినా నన్ను మనిషే అంటారు కానీ జంతువు అనరే. అంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి ఒక్కడే దేవుడు ఉంటాడు. దేవుని స్తోత్రం. జగత్తును సమస్తమును నిర్మించిన ఆమేన్ ఆ సృష్టికర్త ఆ సృష్టిలో తాను ఒక భాగమయ్యాడు. ఎవరో బలవంతంగా మీ మీద రుద్దాల్సిన పని లేదు. బైబిల్ ప్రకటించేవాడు బైబిల్నే ప్రకటించండి. పక్క వాటి జోలికి మీరు వెళ్తే వారు వచ్చి మీ మీద బురద జల్లుతారు. కాబట్టి ఎవరినో జుట్టు పట్టుకొని లాక్కు రావాల్సిన పని లేదు, ఎవరినో వాదించాల్సిన పని లేదు. మనం పోరాడేది రక్త మాంసములు గల దేహంతో కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం. ఇప్పుడు ఈ దెయ్యాలు విలువైన ఆత్మలను సత్యవాక్యం దగ్గరికి రానివ్వు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రార్థన లేదు, బైబిల్ని సిద్ధాంతంగా మార్చేశారు. ఆ సిద్ధాంతాలు ఒకరి మీద ఒకరు పోరాటాలు చేసుకుంటూ శత్రుత్వమైంది. కాబట్టి ఇది ఈనాటి చరిత్ర కాదు. భూమి పుట్టినప్పటి నుండి ఈ రెండు వాదనలు వెళ్తానే ఉన్నాయి. జీవవృక్షము మరణ వృక్షము ఎలాగైతే ఉందో, నీతి దుర్నీతి రెండు కలిసి ప్రయాణం చేస్తున్నాయి. గోధుమలు గురుగులు ఇక్కడిక్కడే ఉన్నాయి, పక్కపక్కనే ఉన్నాయి. ఈ రెండు కలిసి ఎదుగుతానే ఉన్నాయి. కాబట్టి ఎల్లప్పుడూ ఈ గురుగు గోధుమను చంపాలని చూస్తుంది. కానీ పిల్లలు ఒకదానికొకటి పోరాటం ఉంటది. కానీ
నిత్య జీవం అనేది ఒకటి ఉందే, అది కోత కాలం వరకు ఎదగాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా మనము మన అంశంలోకి వెళ్దాం. కాబట్టి పిల్లరా ఇక్కడ గమనిస్తే ఇర్మియా గ్రంథంలో మనం ఇప్పుడే చదివాము, వారంట బ్రద్దలైన తోట్లను అంటే జీవము కలిగిన నీటి ఊటను కాదని బ్రద్దలైన తోట్లను వారి కొరకు తొలిపించుకున్నారంట, తయారు చేసుకుని. ఇయే సిద్ధాంతాలండి. సిద్ధాంతాలు ఎల్లప్పుడూ కూడా విభాగించుకుంటాయి, సిద్ధాంతాలు ఎల్లప్పుడూ కూడా వాదించుకుంటాయి, సిద్ధాంతాలు ఎల్లప్పుడూ కూడా యుద్ధ వాతావరణాన్ని తెస్తాయి. కానీ నిత్య జీవం ఒక ఊట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు, అది నిత్యము ఊరెడి నీటి బుగ్గగా ఉంటది. కాబట్టి ప్రవక్త అన్నాడు, నిత్య జీవములకై ఊరెడి నీటి బుగ్గ. ఊరెడి బుగ్గ అనగా ఏమిటో మనం కనుగొందాం. అలాగే ఆ మనుషుడు తయారు చేసుకున్న తొట్టి అనగా ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే రెండు జలాలేనండి, గుర్తుపెట్టుకోండి. ఊట జలమే, తొట్టిలో ఉన్నది జలమే. కాబట్టి సిద్ధాంతాలు కూడా వాక్యమే, నిత్య పరిశుద్ధాత్మ యొక్క ఆ జీవాన్ని పట్టుకొని వెళ్ళేది కూడా వాక్యమే. చాలా గందరగోళం ఉంది క్రైస్తవ్యంలో. నా మాట వింటున్నారా? క్రైస్తవ్యంలో ఏముందండి? చాలా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి సార్. అయితే మనకు అనవసరం. మనం ఆ నిత్య జీవపు ఓట మనలో ఊరుచున్నప్పుడు అది మనల్ని ఎక్కడికి కదిలిస్తుందో అటువైపుగా మనం వెళ్ళటం అత్యవసరం. ఈరోజు చాలా మంది ఈ సోషల్ మీడియా వచ్చాక ఎక్కువగా ఒకరిని ఒకరు దూషించుకోవటం ఎక్కువైపోయిందండి. నాకు తెలిసి చాలా మంది ఆరాధనలను విడిచిపెట్టి, మందిరాలు ఖాళీ అయిపోయాయి, విడిచిపెట్టి వాళ్ళకి ఇష్టమైన వాక్యాన్ని సోషల్ మీడియాకు అలవాటు పడిపోయారండి ప్రజలు. ఇప్పుడు యుద్ధాలన్నీ సెల్ ఫోన్లో, టీ కప్పులో తుఫాన్ లాగా సెల్ ఫోన్ తుఫాన్లే. హత్యలు, మానభంగాలు, గందరగోళాలు, పాపము, హేయమైనవి, అకృత్యాలు. ఈ భయంకరమైన పరిస్థితికి ఈ టెక్నాలజీ కూడా ఒక రకంగా కారణం. దాన్ని సరిగా వాడుకుంటే బాగుండు, కానీ సరిగా వాడుకోనిస్తుందా? దాన్ని అపవాది హ్యాండ్ ఓవర్ చేసుకుని, విన్నారా, మానవ సమాజ నాశనానికి దారి తీసింది. విన్నారా? కాబట్టి పిల్లరా ఇక్కడ చూడండి, ఒక నుయ్యి అది ఎల్లప్పుడూ ఆ ఊరేడి నుయ్యి అనగా ఆ ఊట దాని లోపల నుండి నీటిని పైకి తన్నుతా ఉంటది. అది ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటది. దానికి ఎక్కడ నుండో ఒక ఊట కదులుచూ ఉంటదండి. దేవుని స్తోత్రం. అది స్వయం పోషణ కలిగి ఉన్నది. అది ఎంత తేటగా ఉంటదంటే ఆ ఊట ఎంత మరి ఆ కంపు కొట్టనటువంటి పరిస్థితి దానికి అవసరం లేదు. కంపు కొట్టే పరిస్థితి దానికి అవసరం లేదండి. ఆ ఊట ఎంతో తేటగా ఉంటది. విన్నారా? మీరు బావి నీళ్లు అంటే ఊట నీళ్లు ఒక దానిలో పోయండి, అవి పాడవు. బోర్ నీళ్ళు కానీ లేకపోతే ఇంకొక నీళ్ళు కానీ తెచ్చి అక్కడ పెట్టండి, ఫంగస్ తయారవుతుందండి. కాబట్టి పిల్లరా, ఆ నీటి అడుగులో నుండి వచ్చుచున్న ఆ భూమి అడుగులో నుండి వచ్చుచున్న ఊట తాజాగా ఉంటది. ఈరోజు పరిశుద్ధాత్మ తాజా జలం అయ్యాడు. అది మన ఆత్మలకు ఎంతో తృప్తినిస్తుంది. ఆమేన్. ఈరోజు తాజా ఆహారం అవసరంలా విశ్వాసులను గందరగోళంలో పడేశారు, ఒక యుద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చారు. నో సార్, నిజమైన విశ్వాసి నెమ్మదిగా ఉంటాడు, నిజమైన సేవకుడు నెమ్మదిగా ఉంటాడు. అతడు భూలోకపరమైన వాతావరణం గురించి ఆలోచించాడు. ఉండబోవు దాని కాలం అనే తెర అవతల ఒకవేళ రాకడ ఆలస్యమైతే చనిపోయి అవతలకి వెళ్ళేటటువంటి పరిస్థితి, ఒకవేళ ఆ యొక్క రహస్య రాకడలో ఉంటే ఎత్తబాటులో సజీవులుగా ఎత్తబడే కార్యం కోసం
నిజమైన విశ్వాసి చక్కని పునాది మీద తన్ను తాను కట్టుకుంటా ఉంటాడు. నిజమైన పునాది వాక్యమే, సిద్ధాంతం కాదు. నేను మరలా చెప్తున్నా, సిద్ధాంతాలు వాదించుకుంటాయి, కానీ వాక్యము మరలా వాక్యముతో కలిసి ఉంటది. హల్లెలూయా. ఓకే, మనం ముందుకెళ్దాం. కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించాలి, ఈ జీవ జలపు ఊట చనిపోయినది కాదు, పాకుడు పట్టినది కాదు, అది జీవించుచున్నది. అది ఎడతెగకుండా మారుచు ఎల్లవేళల్లో ఏదో నూతనమైన దానిని పైకి తెచ్చుచున్నది. బాబా. కాబట్టి మనను ఈ ఊట పైకి తీసుకుని వెళ్తా ఉందండి, భూ సంబంధమైన గందరగోళాల్లోకి కాదు, మానవ కల్పిత సిద్ధాంతాల్లోకి కాదు. విన్నారా? కాబట్టి పిల్లరా, అది చూడండి, ముందుకు కదులుచున్నది. అది దాని యొక్క మూలములను ఆ యొక్క నేల నుండి లాగుకుంటుంది. అది ఇంకను పైకి విరజిమ్ముచున్న ఒక జీవ జల ఊట అయి ఉన్నది. అది దాని నదిని శుద్ధి చేసుకొనిచున్నది. అది శుద్ధమైన, శుభ్రమైన, శుద్ధ జలములై ఉన్నవి. అది మీరు గమనించాలి. నీవు దాని తొట్టెను నింపుటకు నీవు వర్షం కొరకు కనిపెట్టవలసిన పని లేదు. నీవు నీళ్లు కొరకు దానిని పంపు కొట్టవలసిన పని లేదు. ఏదో మెలివేయవలన పని లేదు. ఎందుకంటే మీరు గమనించాలి, అది ఊరేడి ఊట అయి ఉన్నది. చాలా మంది కొంతమంది వారి దగ్గరికి వెళ్ళారనుకో, మాట్లాడు, భాషలు మాట్లాడు, అరువు, కేకబెట్టు, భాష మాట్లాడిపోతే పరలోక రాజ్యం లేదంటాడు ఒకడు. పిల్లరా, అది వరమై ఉన్నది, పరిశుద్ధాత్మ వరం. కేవలం భాషలు మాట్లాడటం మాత్రమే కాదు, ఎగరడం దూకడం మాత్రమే కాదండి. పిల్లరా, నిత్య జీవానికి మనల్ని తీసుకెళ్ళటానికి పరిశుద్ధాత్మ మనలను ఆయనకి ఇష్టమైన స్థితిలో మనల్ని తీసుకెళ్తుంది. 9 వరాల్లో ఏదో ఒక వరము మనలో క్రియేట్ చేస్తూనే ఉంటుంది. అయితే వారి దగ్గరికి వెళ్ళండి. ఈ పెంతెకోస్తు అంటది, నీకు ఖచ్చితంగా భాషల వరం రావాలి, నువ్వు గట్టిగా చప్పట్లు కొట్టాలి. కాబట్టి ఏదో చెప్తారు, మనం ఏం చేయలేం దానికి. నా మాట విన్నారా? కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. ఇడన్నాడు, మీకు తెలుసా, నీవు ఆ పాత తొట్టిలను తీసుకొని పంపు ఇరుసులను మెలపెట్టవలసి ఉన్నది. మళ్ళీ మెలపెట్టాలి, ఎందుకంటే అది కొట్టాలి, పంపులు కొట్టాలి. వినారా? కొంచెం పేరుకుపోయిన నీటిని దాని నుండి నువ్వు పొందుతావు. నువ్వు సమస్తమును చేయవలసి ఉన్నది, కానీ నువ్వు దానికోసం ఒక తొట్టి కట్టుకోవాలి, లేకపోతే ఒక సిద్ధాంతం పెట్టుకోవాలి. ఆ సిద్ధాంతంలో దాన్ని నింపాలి. ఆ నింపిన ఆ మురుకు నీరు, ఆ పనికి మాలిన పురుగులతో నిండిన ఆ చెత్త సిద్ధాంతాలు ప్రజల మీద రుద్దాలి. బైబిల్ సిద్ధాంతం కాదు, నిత్య జీవం. ఎవడో దాహం గలవాడు వచ్చి ఆ నిత్య జీవపు ఊటను తీసుకుంటాడు. ప్రజల దృష్టిలో వాళ్ళు వ్యభిచారులో, దొంగలో, దోచుకునివారో, పుట్టడంతో ఎవడు పరిశుద్ధంగా పుట్టడు. అసలు బాగు చేసేవాడు రోగులకు వైద్యుడవుతాడు, కానీ మంచివారికి ఆయన వైద్యం అవసరమా? ఆయన పాపులను పాపము నుండి కడుగుతాడు, కానీ పరిశుద్ధులకు దేవుడు ఎందుకండి నా తెలియగడుగుతా. పడిపోయిన వారిని ఆయన ఉద్ధరించాలి, కానీ బాగున్న వారిని బాగు చేసేవాడు ఎలా దేవుడు అవుతాడు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. నా మాట అర్థం చేసుకోవాలి దయచేసి. ఇక మనం చూస్తున్నాం పిల్లరా, ఈరోజు వారి సిద్ధాంతాన్ని తోడి 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 తొట్లు నింపుతా ఉన్నారు. విన్నారా? ఇప్పుడు కీర్తనకారుడు అంటాడు, అతనిలో ఊరడి ఆ నీటి ఊటను బట్టి నేను సంతోషిస్తాను అంటున్నాడు. అవునండి పిల్లరా, ఎల్లప్పుడూ దివారాత్రులు దేవుని యొక్క గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం.
మనలో ఒక ఊట ఊరుతా ఉంది. పరిశుద్ధాత్మ మనల్ని కదుపుతా ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చూడండి, ఎంతో లోతైన బండ అడుగులో నుండి ఆ నీటి ఊట బయటకు వస్తుంది. ఆ పారేడి నీళ్ళల్లో పరాన్న జీవులు బతకలేవండి. పాకుడు పట్టడానికి వీలే లేదు అక్కడ. ఈరోజు మీరు చూడండి, ఒక ఫిలాసఫీ తయారైందండి, ఒక విద్య, ఒక థియాలజీ. ఇవన్నీ ఎప్పుడైనా థియాలజీలు ఏం చేస్తాయో తెలుసా? బీడీలు, డీడీలు, పిహెచ్డీలు ఒక మానవుని కోణంలో వెళ్తాయి, కానీ మానవుడు ఒక ఆత్మ సంబంధి అనే కోణంలో ఈ విద్య తీసుకెళ్ళదు. నిన్ను కృత్రిమంగా మంచివాడిని చేయాలని చూస్తుంది. నువ్వు కృత్రిమంగా మంచివాడు కాలేవు. నీ సిద్ధాంతాలు నిన్ను మంచివాడిని చేయలేవు. నీ సిద్ధాంతం పక్క సిద్ధాంతం మీద యుద్ధం చేయమని ప్రేరేపిస్తాయి. అన్యులైన చాలా మంది సహోదరులు నా దగ్గర ఉన్నారు, నాకు స్నేహితులు ఉన్నారు. నేను ప్రార్థన చేస్తాను, ప్రభా నేను వాక్యం చెప్తాను, నేను ఒక దైవ సేవకుడని వారికి తెలుసు. నా మాట విన్నారా? నేను ప్రకటించే వాక్యాలు అప్పుడప్పుడు వాళ్ళు వింటారు, నాకు ఫోన్ చేస్తారు. అయితే వారు అన్యులే, వారి వారి ఆచారాలలో, వారి వారి పద్ధతుల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి అనేక మంది స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరిలో అన్యులు కూడా ఉన్నారు, రకరకాల ప్రజలు ఉన్నారు, సిద్ధాంతపరులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నవారు ఉన్నారు. అయితే ఏనాడు కూడా ఎవరు కూడా నా వైపు తమ వేలు చూపలే. ఎందుకో తెలుసా? నేనెన్నడూ ఎవరిని బలవంత పెట్టలేదు. ఒకవేళ జగత్ పునాది వేయబడక ముందే దేవుని ప్రణాళికలో వారు ఉంటే, ఆమేన్, నేను ఇదే బోధిస్తున్నా. నేను ఏది ఎరిగి ఉన్నానో దాన్నే బోధిస్తున్నా. దాన్ని ఎలా బోధిస్తున్నా? నమ్రతతో, నిబద్ధతతో నేను బోధిస్తున్నా. ఇప్పుడు ఈ వాక్యం వినటానికి వచ్చిన మీతో బోధిస్తున్నా, దేవుడు నాకు ఇచ్చిన వారితో బోధిస్తున్నా. పిల్లరా, నేను బాప్తిజమం ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళని అడుగుతాను, మీరు ఎవరైనా ప్రేరణను బట్టి కానీ బలవంత పెట్టి కానీ మీరు వచ్చి బాప్టిజం తీసుకుంటున్నారా? వాళ్ళు అంటారు, లేదయ్యా, దేవుణ్ణి, వాక్యాన్ని మేము నమ్మాం, దేవుడు పలానా మేలు మాకు చేశాడు. ఎంత శ్రమ వచ్చినా నేను అంటాను, బాప్టిజం తీసుకోగానే అన్ని పోతాయి అనుకోకండి. బాప్టిజం తీసుకున్నాక క్రీస్తుకు మీరు ఒక ఖైదీ కాబోతున్నారు, దేవుని పిల్లలు కాబోతున్నారు. అంత మాత్రం చేత బాప్తిజమం తీసుకోగానే హాయిగా ఉంటుంది జీవితం అనుకోకండి. బాప్తిజమం భూ సంబంధమైనది కాదు, వాక్య శుద్ధీకరణ భూ సంబంధమైనది కాదు, పరిశుద్ధాత్మ భూ సంబంధమైనది కాదు. నువ్వు పరలోక సంబంధివి అని రుజువు చేయటానికి ఇచ్చేటటువంటి దాన్ని మతం మార్చుకున్నారనుకోండి, మతంగా తీసుకున్నాం అనుకో, బాప్తిజమం మతం అయిపోద్ది, వాక్యము మతం అయిపోద్ది, చివరికి పరిశుద్ధాత్మను కూడా తెచ్చి మతంగా మార్చేస్తాం. మతమే కదా. పెంతెకోస్తు పరిశుద్ధాత్మ అంటే ఎవరికి? పరిశుద్ధాత్మ తన నామములో ముద్రించబడిన ప్రతి వారికి ఇవ్వబడితే నువ్వు పెంతెకోస్తు అని నువ్వు తీసుకుంటే అది నువ్వు మతంగా మార్చలేదా? మార్గము మతమైపోయిందండి. పిల్లరా, శత్రువులు భూమి మీద ఉండరని నేను అంటలా, దురాత్మలు పట్టిన వారు ఉంటారండి. ఇప్పుడు క్రూర మృగాలు అడవిలో ఉన్నాయని మనం అడవిలో మన పనులు చేసుకోవటం మానేస్తామా? రోడ్ల మీద అపాయం జరుగుద్దేమని రోడ్డు మీదకి వెళ్ళటం మానేస్తావా? ఫ్లైట్లో వెళ్తే ఎక్కడో ఫ్లైట్ కూలిందని ఫ్లైట్ ఎక్కవా? రైలు పడిపోతుందని రైలు ఎక్కవా? కాబట్టి మనం కుడి ఎడమల శత్రువుల మధ్య ఉన్నాం. అయినను మన నాయకుని వైపే చూస్తున్నాము, పరిశుద్ధాత్మ వైపే చూస్తున్నాము, దేవుని వాక్యం వైపే చూస్తున్నాము. మనం ఆయన వైపు చూసినప్పుడు ఇక చింత లేదండి. ఒకటే మన నినాదం, బ్రతికితే క్రీస్తు కొరకు, చనిపోయిన లాభమే.
బ్రతికితే ఇక్కడుండి దేవుని వాక్యం బోధిస్తాం, చనిపోతే అక్కడుండి ప్రభుత్వం ఆనందిస్తాం. కాకపోతే ఒకటే, చనిపోవటం చాలా తేలిక, బ్రతికి దేవుని కొరకు పని చేయటం చాలా కష్టం. మీకు అర్థమైందా? అయితే మనం ఇక్కడ బ్రతికి ఆయన కొరకు ఎంత పని చేస్తామో అంత బహుమానాన్ని మనం అక్కడ పొందుకుంటాం. ఆమేన్. కాబట్టి ప్రేమ మత్సరపడదు, ప్రేమ వాదించదు, ప్రేమ ఎదుటి వారిని కించపరచదు. నేను ఒక మాట చెప్తాను. పూర్వకాలంలో నాటు వైద్యాలు ఉన్నాయి. ఇక అల్లోపతి అంటే ఈ ఇప్పుడున్నటువంటి ఈ అత్యాధునిక వైద్య విధానాలు ఆ రోజుల్లో లేవు. ఈరోజు మనకి స్టమక్ పెయిన్ వస్తే ఏదో ఒక టాబ్లెట్ని సిఫారసు చేస్తాం, మెడికల్ షాప్ అయినా సరే. నా మాట విన్నారా? అది వేసుకున్నాక మనకు అనిపిస్తుంది ఇది పెయిన్ కిల్లర్ కదా, ఇది వేసుకుని కడుపు నొప్పి తగ్గిపోద్ది అనుకుంటాం, తగ్గుద్ది. ఆ రోజు నాటు వైద్యుడికి ఏమిచ్చాడు? ఏదో 4 ఆకులు అలా రుద్దాడు, ఒక పసరు తీసాడు, నోట్లో పోసాడు, ముక్కులో కూడా పోసాడు, చెవులో కూడా పోసాడు, తగ్గింది పో అన్నాడు, తగ్గిందని నువ్వు వెళ్ళిపోయావు. అవతల ఒక మతాన్ని అనుసరించే ఒక వ్యక్తికి దాని వల్ల లాభం ఉన్నంత వరకు నువ్వు దాన్ని కదపాల్సిన పని లేదు, అతడికి లాభం అది. అలాగే ఎవరి మతంలో వారికి ఏదో మేలు జరుగుతున్నప్పుడు మీ మతాలు మీ సిద్ధాంతాలు తప్పు అనటం న్యాయపరమైన కార్యం కాదు. నువ్వు ప్రకటించేదేదో నువ్వు యథార్థంగా ప్రకటించుకుంటే ప్రాబ్లం రాదండి. ఈ డిబేట్స్, వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి వెళ్ళటం, వ్యర్థ వివాదాలు పెట్టుకోవటం ఎంతవరకు సమంజసం? దేవుడు నీకు ఏది ఇచ్చాడో, దేవుడు నీ మీద ఏది మోపాడో దాని వైపుగా వెళ్ళిపోవటం. మన జ్ఞానాన్ని ప్రదర్శించుకునే ప్రదర్శనశాల ఇది కాదు. అసలు మన జ్ఞానం కాదండి. నాకు తెలిసి దేవుని ఆత్మ నిన్ను వాడుకోవాలి. ఆత్మ విడిచిందా నువ్వు మృగానివే. మనలో కూడా పరిశుద్ధాత్మ దేవుని వాక్యం లేకపోతే మన ఆలోచనలు చాలా చెడ్డవి, మన తలంపులు చాలా చెడ్డవి. మనం కూడా క్రూరమైన ఘోరమైన ఆలోచనలు చేస్తాం. ఎవడండి ఒకరిని నిందించిన వాడిని తన మనసులో ప్రేమింపగలిగినంత శక్తి ఈ దేహానికి ఉందా? కానీ ఆత్మకు ఉంది. నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే, దేవుని వాక్యంతో నువ్వు కదిలితే నీ ఆత్మకు ఉంది. దేవుని స్తోత్రం. ఆత్మ వల్లనే శక్తి చేత చేయలేవు, నీ బలం చేత, నీ తెలివి చేత, నీ థియలాజికల్ నాలెడ్జ్ చేత యుద్ధాలు ఏం చేయలేవు. పరిశుద్ధాత్మ చేత. యెహోషువతో దేవుడు మాట్లాడాడు. ఏంటి యెహోషువ, ఎరుకుని ఎలా కూల్చాలని ఆలోచిస్తున్నావా? నువ్వేం పని చేయదులే, 6 మార్లు దాని చుట్టూ తిరుగు, 7వ మారు 7 మార్లు తిరుగు. అక్కడ యాజకులు బోర్లు ఓదమను, ప్రజలను స్తుతించమను, గోడలు నేనే కూల్చేస్తాను అన్నాడు. మనం ఏంటంటే కూల్చేది? నాకు తెలియగలుగుతాను. మనం ఏంటంటే వాదనలు పెట్టుకునేది? నాకు తెలియగలుగుతాను. వాదన ద్వారా వేదన తప్ప ఏమీ లేదు మన కుటుంబాలకి. నువ్వు ప్రకటించేదేదో నువ్వు నెమ్మదిగా ప్రకటించుకుంటావు. 3 విషయాల్లో ప్రాబ్లం వస్తుంది. ఒకటి, ఏదో ఒక పొరపాటులో పడిపోతున్నారు, స్త్రీ కానీ ఏదైనా కానీ. రెండవది, ధనాపేక్షతో కొందరు పరుగులు తీస్తా ఉన్నారు. మరి కొందరు పాపులారిటీ, ఏదో గొప్ప వాళ్ళని అనిపించుకోవటం, ఏదో తెలివైన వారు అనిపించుకోవటం. తప్పు సార్ అది. మనకి ఏ జ్ఞానం లేదు, మన జ్ఞాన సంపన్నుడి దేవుడే. ఆయన తన ఆత్మతో నింపితేనే మనం కొన్ని విషయాలు మాట్లాడగలుగుతాం. అంతేగాని దేవుని ఆత్మ లేకపోతే మనం ఒట్టివారము, ఇంకా చెప్పాలంటే వెర్రివారము. ఆత్మ మూలంగా నడిపించబడు వాడే దేవుని కుమారుడు. ఓకే, కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ లేకపోతే ఈ థియలాజికల్ సిస్టమ్ లేకపోతే ఈ బైబిల్ కళాశాలల యొక్క కంపు ఎప్పుడు కూడా నీకు ఒక యుద్ధ వాతావరణాన్ని తెత్తదండి. నాకు తెలిసిన లూథరన్ స్నేహితులు ఉన్నారు, వాళ్ళు రెవరెండ్లు ఉన్నారు, బిషప్లు ఉన్నారు. అప్పుడప్పుడు నేను ఆకువీల్లో ఉన్నప్పుడు ఇంటి దగ్గర జరిగే చిన్న చిన్న కూడికలకు వాళ్ళని కూడా థ్యాంక్స్ గివింగ్ జరిగినప్పుడు వాళ్ళని పిలుస్తాను నేను. వారు కూడా మాతో పాటు కూర్చుంటారు. కాబట్టి
సిద్ధాంతపరంగా వారితో నాకు భేదాభిప్రాయాలు ఉండొచ్చేమో కానీ వాళ్ళందరూ కూడా నాకు స్నేహితులండి. ఇంకో విషయం చెప్పనా, ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ప్రతి దానిలో కూడా వధువు ఉంది. ఆమేన్. నా మాట గమనించారా? సిద్ధాంతాలకు నేను విరోధిని కానీ ఏ మనుషునికి నేను విరోధిని కాదు అన్నాడు. ఎందుకంటే సిద్ధాంతం సాతాను వలన కలిగింది. హల్లెలూయా. నేను ఇంకో మాట అన్నాను, దేవుని కార్యాలను నీ 5 ఇంద్రియాలతో పట్టుకోవాలని చూస్తే నీకు తర్కం పుడుతుంది. నీ 6వ ఇంద్రియముతో అనగా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని తెలుసుకోవాలనుకున్నావంటే, అంటే విశ్వాస పరిధిలో చూడాలంటే నీకు తర్కమే ఉండదు. దేవుని స్తోత్రం. నేను అంటాను, ఎవరి దారులు వారికి ఉన్నాయి, పనిపోనివ్వండి. నీ వాక్యము ద్వారా రక్షింపబడాల్సిన వాడు ఒకడు ఉంటే, మెలితే లాంటి ద్వీపంలో ఉన్న అక్కడికి దేవుడు తీసుకెళ్ళి ఆ ఆటవికులకు కూడా వాక్యం చెప్పిస్తాడు. అది దేవుని ప్రణాళిక. అది అవసరమైతే ప్రాణం పెట్టినా పర్వాలే అక్కడ. నా మాట విన్నారా? తర్కాల కోసం చావవసరం లేదండి నాకు తెలిసి. నా మాట విన్నారా? నువ్వు వాక్యం కోసం చనిపో, స్వార్థ కోసం చనిపో. ఒకదాన్ని తప్పు అని వాదించటానికి ఫోర్స్గా వెళ్ళి ప్రాబ్లంలో చిక్కుకోవటం పొరపాటు సార్. నా మాట విన్నారా? ప్రేమ కలిగిన దేవుని వాక్యం ఎన్నడూ కూడా అవతల వారిని హింస పెట్టదు, గాయపరిచదు. కానీ ఒకవేళ గాయపరిస్తే సరిదిద్దుతుంది తప్ప అవతల వాడిని ఏదో బై ఫోర్స్తో, మన నాలెడ్జ్తో, మన తెలివితో అవతల వాడిని బోల్తా కొట్టించాల్సిన పని మనకి లేదు. ఆమేన్. సో ముందుకెళ్దాం. కాబట్టి పిల్లరా, ఎప్పుడైతే సిద్ధాంతాలు వచ్చాయో, ఎప్పుడైతే ఈ థియాలజీ వచ్చిందో, ఎప్పుడైతే భూ సంబంధమైన జ్ఞానం వచ్చిందో, ఆ తొట్లన్నీ కూడా నాచుతో పాచితో కంపు కొట్టేవిగా మారిపోయాయి ఈరోజు. ఆమేన్. అయితే నిజమైన నీళ్ళకి నువ్వు వడకట్టుకోవాల్సిన పని లేదు, వర్షం మీద ఆధారపడవలసిన పని లేదు. నా మాట విన్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలి, ఏ కృత్రిమమైనది దానికి అవసరం లేదండి. ఆమేన్. కాబట్టి ఎందుకంటే అది పుట్టడమే తాజాగా పుడుతుంది. పక్షిరాజు జీవితాన్ని మనం చూస్తే అది ఉన్నతమైన పక్షి. అది ఎప్పుడు కూడా భూ సంబంధమైన ఆహారమును మాత్రమే తీసుకెళ్తుంది, కానీ భూ సంబంధమైన వాటిలో అది చిక్కుకొనదు. సుడిగాలిని, పెనుగాలిని తప్పించుకొని పైకి, మేఘాలన్నిటికీ పైకి వెళ్ళి అక్కడ అది నివాసం చేస్తుంది. విన్నారా? ఎక్కడ తాజా ఆహారం ఉంటుందో అక్కడికి గ్రద్దలు పోగవుతాయి, పక్షిరాజులు పోగవుతాయి. ఎక్కడ దేవుని వాక్యము, జీవం కలిగిన వాక్యం ఉంటుందో ఆ ఉన్నతమైన పక్షి అక్కడికి వస్తుంది, అక్కడ కూడుకుంటది. ఆ తాజా వేడి వేడి ఆహారాన్ని అది తింటది. ఎందుకంటే దానికి ఏ కృత్రిమమైనది లేదు. అది దమ్ము దుమ్ము బిర్యానీలు కాదు. అది నా మాట విన్నారా? మానవ కల్పిత సిద్ధాంతాలతో ఆ మసాలా, ఈ మసాలా, అది ఇది వేసి, టేస్టింగ్ పౌడర్ వేసి రుచి కల్పించాల్సిన పని దానికి లేదు. పంచదార కలపాల్సిన పని లేదు. కృత్రిమమైనది ఏది కలపాల్సిన పని లేదు. తాజా వాక్యము, తాజా వాక్యమే. ఆమేన్. విన్నారా? కాబట్టి మనుషులు తయారు చేసిన పద్ధతులు, వాళ్ళందరూ కూడా ఆ పద్ధతిలో ఒకడి పద్ధతిలోకి ఒకడు లాక్కోవడానికి జీవము గల ఓటను విడిచిపెట్టి కృత్రిమ సిద్ధాంతాలు తెచ్చి ఒకరి దానికి ఒకరు వలలేసుకుంటారండి. ఈరోజు వర్తమానంలో కూడా ఈ తెగులు వచ్చేసింది. నా మాట విన్నారా? ఈ వలలు ఎక్కడేస్తున్నారు? ఒకటి సంఘానికి ఇంకొకడు వలలేసుకుంటున్నారండి. అసలు నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఒక ఆత్మను సంపాదించుకున్నది దేనికోసం? నీ సిద్ధాంతంలోకి తెచ్చుకోవటానిక? దేవుడు అన్నాడు, ఆయన రాజ్యానికి ఆహ్వానించుకోవటానికి మనల్ని పిలిచాడు ఆయన. ఆమేన్. ఆయన ఎందుకు పిలుస్తున్నాడు మనల్ని?
నిత్య జీవము కొరకు మనల్ని పిలిచాడు ఆయన. నిత్య జీవమునకు మనల్ని వారసులనుగా చేయటానికి ఆయన ప్రత్యేకపరిచాడు. మనం పక్షిరాజు వలె పైనున్న దాని కొరకు మనం ఎగురుతూ ఉన్నాము. ఆమేన్. కాబట్టి ఈరోజు ఈ తర్కం అనేటటువంటి వడకట్లు, నా మాట విన్నారా, ఎందుకు కావాల్సి వచ్చింది? నీది రైటా, నాది రైటా, ఇవన్నీ చూసుకోవటానికి వడకట్లు అవసరం. కానీ జీవపు వాక్యానికి ఏ వడకట్టు అవసరం లేదు. హల్లెలూయా. అది తప్పు ఉంటే కనుక వడకట్లు కట్టటానికి దీన్ని నువ్వు పరిశోధించాల్సిన, లేకపోతే నీ తెలివిని జోడించాల్సిన పని లేదు. బైబిల్ మళ్ళా థియాలజీ అంట. బైబిల్కి థియాలజీ ఏంటంటే, చేపలు పట్టే జాలర్లకి ఏ థియాలజీ, అల్పమైన జనాంగాలు ఏ థియాలజీ, ఎన్నడూ స్కూలుకు వెళ్ళనటువంటి, బడులకు వెళ్ళనటువంటి యేసయ్య ఏ థియాలజీ? ఆమేన్ లార్డ్. మరి ఎందుకు ఈ థియాలజీలు అవసరమయ్యాయి? ఈరోజు ఈ థియాలజీల ద్వారా ఇప్పుడు ఏం జరుగుతుంది మనకి? హల్లెలూయా. ఈ థియాలజీ ద్వారా ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది? వాదనలు, దాని ద్వారా కక్షలు, దాని ద్వారా గందరగోళాలు. నా మాట విన్నారా? ఎప్పుడైతే ఒక విషయంలో నాది రైట్ అన్నాను అనుకో, పక్కనోడు కోపం అవుతుంది. కానీ నువ్వు నమ్మిన దాన్ని నువ్వు నమ్మకంగా ప్రకటించంతే. పక్కనోడిది రైటో కాదో నువ్వు ప్రకటించాక అతడు ఆలోచించుకుంటాడు అంతే. అంతేగాని పక్కనోళ్ళ మీద దుమ్మెత్తిపోయాల్సిన పని మనకు లేదు. ఆమేన్. కాబట్టి పిల్లరా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణ్ణి నేను కనుగొన్నాను అని చెప్పిందండి ఆ సమరయ స్త్రీ. హల్లెలూయా. నాతో, నేను చేసిన విషయాలు నాతో చెప్పిన వాని గురించి మీతో చెప్పటానికి వచ్చాను అని. ఆమేన్ లార్డ్. నా మాట అర్థమవుతుందా? ఏం తీసుకెళ్ళింది? నిత్య జీవపు ఓటని తీసుకెళ్ళింది. ఏం విడిచిపెట్టింది? తన పాత సిద్ధాంతపు కుండను అక్కడ విడిచిపెట్టేసింది. నీకు వాక్యం వస్తే నీ సిద్ధాంతాన్ని విడిచిపెట్టేద్దాం. నా మాట విన్నారా? నీకు వాక్యం వస్తే ఆ స్థితిని విడిచిపెట్టేద్దాం. వాక్యం రానంత వరకు నీ పాత కుండ నీ దగ్గరే ఉంటుంది. ఈ పాత స్థితి నిన్ను కంపు కొట్టేటట్టుగా చేస్తుంది, కుళ్ళిపోతావు. కాగా ఎవని మీదైనా క్రీస్తు అభిషేకము ఉన్న ఎడల దట్ న్యూ క్రియేషన్, కొత్త సృష్టి. అది ప్రజల్ని ఏదో ఉర్రూతలూగించేది కాదు. ఉజ్జీవం. ఉజ్జీవం అంటే పాత స్థితి నుండి నూతన సృష్టిగా మార్చేది, చనిపోయిన స్థితి నుండి సజీవముగా మార్చేది. ఆమేన్. అంటే ఉజ్జీవం అనే మాటకి పునరుద్ధానం అని కూడా అనుకోవచ్చు. పాత ఘోర స్థితుల మధ్య నూతన సృష్టిగా మార్చేది. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మనకు అవసరమైనది ఏమనగా వస్తు సంబంధమైన విషయములు కాదు. మనం వాటిని కలిగి ఉన్నామో. మనకు పెద్ద సంఘములు అవసరం లేదు, మనకు పెద్ద పెద్ద సమాజములు అవసరం లేదు, ఎక్కువ రేడియో, టెలివిజన్, ఇప్పుడైతే సోషల్ మీడియా మనకు అవసరం లేదు. ఈ విషయంలో ఎక్కువ మనకు అవసరం లేదు. కానీ ఈ రోజు మనకు అవసరమైనది ఏమనగా ఆత్మ సంబంధమైనది. ఈరోజు ఈ సోషల్ మీడియాలో వచ్చాక, టెలివిజన్లు వచ్చాక, లోకపరమైనవి వచ్చాక, వాళ్ళు బ్రాండ్ ఉత్పత్తులను ఎలాగైతే యాడ్స్ ఇస్తున్నారో, నా మాట విన్నారా, వాళ్ళ బ్రాండ్స్ ను ఎలాగైతే పబ్లిసిటీ చేసుకుంటున్నారో, ఈరోజు పబ్లిసిటీకి తయారైందండి. చాలా మంది నన్ను అడుగుతున్నారు. నేను ఒక దైవజనుడు ఫోన్ చేశాడు, బ్రదర్ మీరు ఎందుకని ఈ మధ్య బిజీగా కనపడలేదు. నేను అన్నాను, దేవుడు నన్ను బిజీగా ఉంచలా. ఆయన నన్ను కదిపితే వెళ్తాను, కదపలేదు. ప్రస్తుతానికి చెన్నైలో ఉన్నాను. చెన్నైలో ఒక చిన్న కొద్ది మంది ప్రజలకు నేను వాక్యం చెప్పుకుంటున్నాను. ఎవరు నేను బలవంతంగా పట్టిన వారు ఏం కాదు. వాక్యము చేత
ఆకర్షించబడిన వారు. జగత్తు పునాది వేయబడక మునిపే గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములో వారి పేర్లున్నాయి కనుక ఆమేన్. వాక్యం రాగానే వారు ఆకర్షించబడ్డారు. ఇక్కడ ఎవరు, నేనంటాను ఎప్పుడైనా సరే సంఘంలో ఎవడైనా వెళ్ళిపోవాలనుకుంటే గాడ్ బ్లెస్ యూ, మీకు ఒక శాలువా కప్పి ఒక మంచి దండేసి పొమ్మంటారు. వాళ్ళు చాలామంది ఆ సోదరులు వాళ్ళ యొక్క సిద్ధాంతంలోకి మళ్ళా వెనక్కి రమ్మని గర్వాపసి అంటున్నారు. నా మాట విన్నారా? అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికైనా వెళ్ళిపోయావా, మారిపోయావు, వెనక్కి వచ్చాయని. నేను అంటాను వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోండి అని. యేసు ప్రభుని 70 మంది విడిచిపెడితే 12 మంది మిగిలితే ఏమన్నాడు? మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అన్నాడండి. అలాంటి వాడు యోహాను అన్నాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన మీకు ఆత్మలో బాప్తిజం అగ్నిలో బాప్తిజం ఎత్తాడని చెప్తే అనేకులు ఈయన్ని విడిచి ఆయన వెంబడిస్తే యోహాను ఎందుకు వెళ్ళిపోయారని అడిగాడా? ఏమేన్? నో, తన పని అయిపోయింది. తను ఏది చూపించాలో అది చూపించాడు. ఇక దేనికోసం అతడు ఆతృత పడలేదు. ఇప్పుడు మనం కొన్ని విషయాల్లో విన్నారా, ఆత్మ సంబంధమైనది దేనికి హైరానా చెందదో విన్నారా? ఇప్పుడు అంటున్నాడు, ఈరోజు మనకు అవసరమైనది ఏమనగా ఆత్మ సంబంధమైనది. వారికి ఒక్క పైసా లేకపోయినా ఒక వ్యక్తి తమ్మును తాము దేవుని యందు తగ్గించుకొనుటయే మరియు దేవుని యొక్క మంచితనంలో ఆత్మ తృప్తి చెందు వరకు ప్రార్థించువారు. అప్పుడు వారి హృదయాంతరంగంలో ఉజ్జీవం సంభవించి వారు జీవించుచున్న వారి వాతావరణమును మరియు వారి వైఖరులను వారు అంటున్నాడు మార్చివేయుటయే. పరిస్థితులు అన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటాయి. వారు ఎల్లప్పుడూ వాదముల మీదకి వెళ్ళరు, మోకాళ్ళ మీదకి వెళ్తారండి. మోషే మీద నింద వేసింది అక్క సోదరుడు మోకాళ్ళ మీదకి వెళ్ళాడు, దేవుని వైపు చూశాడు. పరిష్కారం అక్కడ ఉంది, ఇక్కడ లేదు. ఏ వాదన వల్ల పరిష్కారం లేదని తెలుసుకున్నాడు. దేవుడే రంగం మీదకి దిగొచ్చాడు. దేవుడే వచ్చాడు. మోషేను గూర్చి దేవుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని ఆయన సాక్ష్యం ఇచ్చుకున్నాడు. మోషే జీవితాన్ని మీరు చూడండి, ఎక్కడ కూడా వారు దేవుని స్థానమును దొంగిలించలేదు. వీరు మంచోళ్ళో చెడ్డోళ్ళో వీళ్ళు నిరూపణ చేసుకోవాలా, దేవుడే నిరూపించాడు. ఈరోజు మనం గొప్పవాళ్ళం అనిపించుకోవటానికి పక్క వాళ్ళని తగ్గించుకోవడం తప్పు. ఈరోజు విమర్శల స్థాయి దాటిపోతుందండి. క్రూరులైపోతున్నారు. నిజంగా వాళ్ళు కత్తులిస్తే అక్కడక్కడే రణరంగం చేస్తారండి. పళ్ళు పట కొరుకుతున్నారు. ప్రేమ కలిగిన కాలం అండి ఇది. ప్రేమ కలిగి ఉండేదే క్రైస్తవ్యం. ఎంత ఘోరమైన వ్యక్తి అయినా, ఆమేన్, ఎంత ఘోరమైన వ్యక్తి అయినా క్షమించగలిగేదే క్రైస్తవ్యం యొక్క విలువైన కార్యం. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యుద్ధములు మరియు యుద్ధ వార్తలు ఉంటాయని మనం కనుగొన్నాం. మరియు ఇప్పుడు అంజూరపు చెట్టు చిగురించి ఉన్నది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? ప్రభు వచ్చే సమయంలో ఉన్నాం ఇప్పుడు. అయితే కాదేశు బర్నియా కాడ గందరగోళం ఏర్పడిందండి. ఒక సిద్ధాంతాలు పుట్టాయి అక్కడ. నా మాట విన్నారా? సిద్ధాంతం ఎప్పుడు కూడా మనల్ని కన్ఫ్యూజ్లోకి తీసుకెళ్తుంది. విన్నారా? కాబట్టి పిల్లరా, ఇజ్రాయేలు చిగురిస్తా ఉంది. ప్రభు వచ్చే సమయం ఇది అని ఆయన ముందుగానే చెప్పినట్టుగా, ఆయన చెప్పినట్టుగా ఆయన వచ్చే గడియలోకి వచ్చేసాం మనం. ఇప్పుడు దేనికోసం ఎదురు చూడాలి? వాదనల కోసమా? కాదు. నీ స్థానంలో నువ్వు నిలిచి ప్రభు రాకడ కోసం నేను ఎదురు చూడాలి. హల్లెలూయా. ఈరోజు మెథడిస్ట్, బాప్టిస్ట్, ప్రెస్బిటేరియన్ ఎన్నో రకాలైనటువంటి రకరకాల ఉజ్జీవాలను వారు ఏం తీసుకొచ్చారో తెలుసా? సంఘ శాఖలుగా మార్చేశారు. ఈ చివరి గడియ కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని పోగు చేసుకున్నాడు. వారెవరో తెలుసా? వధువు. ఆ వధువు తాను ఏ గడియలో ఉందో చూస్తుంది.
లేనిపోని వాదోపవాదనలకు వెళ్ళదు. నేనంటాను, బోధించడానికి బోళ్ళంత విషయము, వధువుకి ఆహారం ఇక్కడ ఉంది. పక్కనోడి జోలికి నేను ఎందుకు వెళ్తాను? నాకు ఎక్కడ టైం ఉండదు. నాకు దేవుడు ఇచ్చిన దాన్ని తెలుసుకోవటానికే నా జీవితకాలం సరిపోదు. అలాంటప్పుడు పక్కనోడిది ఏముందో నాకెందుకండి? అవతల గ్రంథంలో ఏముందో నాకెందుకండి? యువతల గ్రంథంలో ఏముందో నాకెందుకండి? నా గ్రంథంలో నా స్థానం ఏంటో నేను చూసుకుంటున్నా. నేను ఒక క్రైస్తవునిగా, లేకపోతే క్రీస్తు బిడ్డగా ఆయన ఇచ్చిన వాటిలో నేను సరిపోతున్నానా లేదని చూడాలి. పక్కనోడు ఎందుకు సరిపోతాడండి? నా హైటు, నా వెయిట్, నా డ్రెస్సు దేవుడు నాకు ఇచ్చాడు. ఇది పక్కనోడికి తగిలించాలని నేను ఎందుకు చూడాలి? 10 రకాల వస్త్రాలున్నా నా సైజు నాకు సెట్ అవుద్ది, చాలంతే. అంతేగాని ఈ షర్ట్ నువ్వు వేసుకో అవసరంలా. నాకు ఇవ్వబడింది ఏదో నేను వేసుకున్నా. వాళ్ళకి అవసరమైంది కూడా దీంట్లో ఉంది వాక్యంలో. వాళ్ళ వస్త్రాలే వాళ్ళు వేసుకుంటారు అంతే. పక్కనోడి గురించి నాకు ఎందుకండి? విన్నారా? సో ప్రకటించటమే మన పని. ఏమేన్? కాబట్టి పిల్లలు ఇక్కడ అంటుంది, ఇప్పుడు ఉజ్జీవములు, మన సంఘ శాఖ సంబంధమైన ఉజ్జీవములను కలిగి ఉన్నాం. ఈ ఉజ్జీవాలు ఎలాగున్నాయి? లక్షలాది ప్రజలను ఒక చోటకి చేర్చటం, కోట్లు ఖర్చు పెట్టటం, రాజకీయ నాయకులను పిలవటం, వాళ్ళ ద్వారా ఏదో ఒక మూమెంట్ తీసుకురావటం. ఒకడు చీఫ్ మినిస్టర్ని తెస్తే ఒకడు ప్రైమ్ మినిస్టర్ని కూడా తేవాలనుకోవటం. అయినా వాళ్ళ మినిస్ట్రీకి, వాక్య మినిస్ట్రీకి మన మినిస్టర్ ఒక ఆయన ఉన్నాడు. తెలుసా మీకు? ఆయన మీకు తెలవకపోతే నాకు తెలుసు. ఆయనే పరిశుద్ధాత్మ. మన సంఘాలలో పరిశుద్ధాత్మ ఉండాలి, కానీ క్రీస్తుకు స్థానం ఉండాలి. కానీ నువ్వు ప్రజల్లో గొప్పవాళ్ళని చూపించుకోవటానికి ఉరుకులు పరుగులతో వాళ్ళని వీళ్ళని పిలుచుకొని లక్షలాది గుంపును నువ్వు తయారు చేసుకుంటే అక్కడ కలవరం రాదా? నువ్వు ముడత, మచ్చ, డాగు, కలంకం లేని వధువుని తయారు చేయాలా, గుంపును కాదు. కోట్లాది లక్షలాది ప్రజలను కాదు. దాని ద్వారా నువ్వు లక్షణంగా బ్రతకటానికి BMW కార్లు వస్తాయి, అంతేనా? బెంజ్ కార్లు వస్తాయి, ఆడి కార్లు వస్తాయి. ఈనాడు సేవకులు అంటే ఏంటి? ఒక ఆడి కారు లేకపోతే గొప్ప సేవకుడు కాదు. ఈయన వెనకాల బండి కట్టి 16 బళ్ళు కట్టినట్టుగా 20 కార్లు వెళ్తేనే కానీ ఆయన గొప్ప సేవకుడు కాదు. నో సార్, బైబిల్కు విరుద్ధమైనది అది. ఆనాటి సంఘ శాఖ అయిన పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు చేసిన పనే ఈరోజు అన్యజనులలో కూడా జరుగుతుంది. ఏమేన్? కాబట్టి పిల్లరా, ఈ గడియలో దేవుడు ఏదైతే లేఖనాల్లో చెప్పాడో ఆ నెరవేర్పును మనం గమనించాలి. 7 ముద్రలు బయలుపరచబడి ఉన్నాయి, ఎవరికి తెలియట్లేదు. ఉరుములను గూర్చి ఆ యొక్క మర్మయుక్తమైన కార్యాలు ఎన్నో బైబిల్లో ఉంటే, 7వ దూత యొక్క వర్తమానం బైబిల్లో ఉంటే, సంఘ కాలముల గురించి బైబిల్లో ఉంటే, ఎన్నో లోతైన విశేషాలు బైబిల్లో ఉంటే, పక్కవాడు దాంట్లో ఏలెట్టడం మనకి ఎందుకండి? వినారా? ఇది ఉద్రేకపూరితమైనటువంటి కార్యాలు. ఎప్పుడైనా లోక జ్ఞానం మనకి ఏం తీసుకొస్తుంది తెలుసా? ఉద్రేకాన్ని తీసుకొస్తుంది. కానీ బైబిల్ ఏమంటుంది? ఆయన నిన్న, నేడు, నిరంతరము మారని దేవుడై ఉన్నాడు. ఆమేన్. నా మాట వినబడుతుందా? కాబట్టి ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, ఈ మానవ సిద్ధాంతాలు, కంపు కొట్టే సిద్ధాంతాలు నువ్వు తీసుకుని వచ్చినప్పుడు ఏ రీతిగా దేవుని కార్యాలను అక్కడ నువ్వు చూపించగలవు? ఆయన నిన్న ఉంటే నేడు ఉన్నాడు, నేడు ఉంటే రేపు ఉన్నాడని నువ్వెలా చూపించగలవు? నువ్వు చూపించాలంటే లేఖనానుసారంగానే చూపించగలుగుతావు. ఆమేన్. కాబట్టి మనము తప్పక ఎన్నడూ ఉజ్జీవపు ఆత్మను మనలో ఎన్నడూ చనిపోనివ్వరాదు. మనం తప్పక
అక్కడిక్కడ నేను ఒక మాట చెప్తాను వినండి. ఈ వాక్యమే మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఈ దీన శరీరాన్ని వాక్యముతో అంటుగడితే, నువ్వు వాక్యానుసారంగా జీవిస్తే, ఒక నిజ క్రైస్తవునిగా బైబుల్ చెప్పింది చెప్పినట్టుగా నువ్వు అమలు చేయగలిగితే నువ్వు మార్పు చెందుతావు. హనోకు వలె కొనుపోబడతావు. నీది ఒక ప్రత్యేకమైన లోకం, నీది ప్రత్యేకమైన రాజ్యం. నువ్వు ఉండబో దానికోసం ఎదురు చూస్తున్నావు. ఇక్కడ ఉన్న కంపు నీకెందుకయ్యా? సోదరుడా, సోదరి, దేవుని పిల్లలారా, ఈ కంపు మనకెందుకు? వినరా? ఈ యొక్క జీవాన్ని మనం బయటికి తేవటానికి ఎవడో మనల్ని చంపాల్సిన పనిలే. ఈ లోక విషయాల్లో మనం చనిపోయి దినదినము నూతనపరచబడుతున్నాము. వాక్యం వచ్చినప్పుడల్లా వాక్య విరోధమైంది మనలో చంపుకోవాలి. ఈ గడియ వర్తమానికుడు ఆయన జీవించిన కాలంలో ఒక వ్యక్తి ఒక ప్రశ్న అడిగాడు. అయ్యా, మీరు లేఖనాలలో ఎన్నో మర్మయుక్తమైన విషయాలు చెప్తున్నారు, దాని ద్వారా అమెరికా విషయాల్లో చెప్తున్నా, ఈ సంఘ శాఖలలో అనేకులు శత్రువులు మీకు తయారయ్యారు మీ వాక్యాన్ని బట్టి. సో మీరు ప్రధాన శత్రువుగా ఎవరిని భావిస్తున్నారు అని అడిగాడు. అడిగితే ఆయన చెప్పాడు, నేనేనయ్యా నా శత్రువుని అన్నాడు. దినదినము నేను బయట వారితో పోరాడట్లా. వాక్యం వచ్చినప్పుడల్లా దినదినము నా దేహముతో నేను పోరాడుకుంటున్నాను. నేను నా దేహాన్ని జయిస్తే నాలోని కామ, క్రోధ, మద, మత్సరాలతో పాటు కోప సంబంధమైనవి, లోక సంబంధమైన వాటిని దినదినము నేను జయించుకుంటే నేను క్రీస్తు వలె ఉంటాను, క్రీస్తుతో ఉంటాను. కాబట్టి శత్రువు ఎవడో కాదు, నాకు నేనే శత్రువుని. అందుకే పౌలు గారు ఏమన్నాడు? మనమే పక్కనోడు విమర్శించడం పక్కన పెట్టాడు. వాక్యం వచ్చినప్పుడు మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందాము. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఇక్కడ గమనిస్తే కొన్ని విషయాలు నేను మీ ముందు పెడుతూ ముందుకెళ్ళిపోతున్నా. ఇప్పుడు ఎవరైనా ఉద్యోగం కొరకు మెకానిక్స్ ని కలిగి ఉన్నారంటే మెకానికల్గా యంత్ర గతి శాస్త్రము. కాబట్టి ఈ మెకానిక్స్ ఇంకా అంటే ఆ బిల్లీ గ్రహం యొక్క ఆ మూమెంట్స్ వినరా? అయితే మెకానిక్స్ బాగుగానే ఉన్నది, కానీ మెకానిక్స్ కలరు అది దానిని కదిలించుటకు డైనమిక్స్ ను తీసుకుంటుంది. డైనమిక్ అనగా యంత్రమును నడిపించే శక్తి. ఇప్పుడు మనం ఆటోమొబైల్ మనం చూసినప్పుడు వినరా? కాబట్టి చక్కని అక్కడంటారు చక్కని పిస్టన్స్ తయారు చేయగల మరియు సైన్స్ ద్వారా అది ఏమి చేయగలదో నువ్వు రుజువు చేయగలవు. కానీ అక్కడ డైనమిక్స్ అనగా దాన్ని మళ్లించేటటువంటి శక్తి లేనిదే. మెకానికులు ఎంతమంది ఉన్నా దాన్ని రన్ చేయగలిగిన ఎనర్జీ, రన్ చేయగలిగిన శక్తి పరిశుద్ధాత్మ లేకపోతే ఉజ్జీవము రాదు. ఒక మనిషి ఒక దాన్ని స్టార్ట్ చేస్తే తాను వెంటనే దాన్ని సిద్ధాంతంగా చేస్తాడండి. నా మాట అర్థమవుతుందా? కానీ సిద్ధాంతము ద్వారా వాదన వస్తుంది, కానీ శక్తి రాదు. దేవుని వాక్యము ద్వారా శక్తి వస్తుంది. ఆమేన్. ఓకే, ఈరోజు ఎగురు దూకే వాళ్ళు ఉన్నారు, కానీ కన్నీరు కార్చి ప్రార్థించేవారు ఎవరున్నారు? సార్వభౌమాధికార కృప అక్కడికి వచ్చినప్పుడు ఆమేన్, అక్కడ ఆ స్త్రీలు కానీ పురుషులు కానీ ఆమేన్, వారిని ఎవరు కూడా ప్రేరేపించాల్సిన పనిలేదు. పరిశుద్ధాత్మ లోపలికి వస్తే ఆ చిన్న పిల్లలోనికి కదలిక వచ్చి ఎలాగైతే ఏడుస్తాడో ఆ జీవము వారిలోనికి వెళ్ళినప్పుడు దేవుని చిత్తములో వారు ఉన్నట్లయితే వారి పాపములను కల్మషములను ఒప్పుకో. ఎవడో మెకానిక్ లాగా తప్పించాల్సిన పని లేదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, అదేమనగా కొందరు ఘనమైన మనుషులు సంఘము నుండి అదేమిటో తెలుసుకోవడానికి లేక అదంతా ఏమిటో
ఆమేన్. వేల్స్ ఉజ్జీవమును గురించి లెక్కించుటకు అక్కడికి వెళ్ళారు. వేల్స్ ఉజ్జీవం సమయంలో వారు వాడ దిగగానే వారి పొడవైన టోపీలతో వారి యొక్క గ్రౌండ్ కాలర్స్తో అక్కడ ఒక వీధిలోనికి వచ్చారు. ఒక చిన్న పోలీసు తన కర్రను ఆడిస్తూ విజిల్ వేయచ్చు చుట్టూ చుట్టూ తిరుగుచుండగా వారు ఇలా అడిగారు, ఓ మంచి మనిషి, వేల్స్ ఉద్యమం ఎక్కడో చెప్తావా? అతడు అన్నాడు, అవును నా సహోదరులారా, మీరు ఇప్పుడు దాని మధ్యలోనే ఉన్నారు. అతడు అన్నాడు మీరు గ్రహించండి, నేనే వేల్స్ అన్నాడు. వేల్స్ ఉజ్జీవాన్ని అన్నాడు. ఎలయనగా వేల్స్ ఉజ్జీవము అది సార్వభౌమికమైనది. అదే దేవుడు చేసేది. ఆయన మాత్రమే ఉజ్జీవమును పంపుటకు హక్కును కలిగి ఉన్నాడు. మెకానిక్స్ ను ఏకముగా పొందుట కాదు, కానీ డైనమిక్స్ ను పంపమని దేవుని ప్రార్థించాలి. మనం అందరం మెకానిక్లు అండి. బండంతా రెడీ చేస్తాం. రెడీ చేస్తే పరిశుద్ధాత్మ లేకపోతే ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు పరలోకానికి. అతని జీవం కదలాలంటే డైనమిక్ దేవుని శక్తి రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు భక్తి పరులు ఎక్కువయ్యారు, శక్తిని ఆశ్రయించు వారు తక్కువైపోయారండి. ఆమేన్. ఓకే, ఇప్పుడు చూడండి, నేను కొన్ని విషయాలు మధ్యలోనే చెప్తున్నా. ఉజ్జీవము కదులుచుండగా క్రిందికి తేబడిన దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తుల వేడి క్రింద ప్రతి ఒక్కరూ ఉండాలి. అప్పుడు ప్రార్థనా కూటములు ప్రతి క్షణము ప్రతి చోట అక్కడ దివారాత్రులు జరుగుతాయి. అక్కడే గ్రుడ్డివారు చూచుచున్నారు, చెవిటివారు వినుచున్నారు. మరి ఈ రాత్రి పరిచర్య దానికి 100 మైళ్ళ దూరంలోనే ఉన్నది. అయితే ఉజ్జీవ జ్వాలలు చల్లారిపోయినాయి. సోదరుడు అబ్రహాం గారు మరలా ప్రశ్నించబడ్డాడు. ఒక విశ్వాసిగా ఉంటూ ఈ దినము యొక్క వర్తమానమును మరియు వర్తమానికుడిని వెంబడిస్తూ మనం జీవించుచున్న దినములలో ఇది వరకు ప్రార్థించినట్లుగా మీరు ప్రార్థించలేకపోవచ్చున్నారు. ఈ దినమున ఉన్న పొరపాటు ఏమిటి? అది ఒక మంచి ప్రశ్న. సోదరుడా, సోదరి, మీలో దాన్ని ఎవరు అడిగినప్పటికీ దానికి కారణము కాలము యొక్క పరిస్థితులై ఉన్నవని నేను నమ్ముచున్నా. ఉజ్జీవం ముగించబడినది. ఉజ్జీవం 15 సంవత్సరాల తర్వాత ముగించబడింది. 3 సంవత్సరములకు ముందు ఎన్నడూ ముగింపబడలేదు. అది దాని యొక్క చివరి ఉజ్జీవమును పొంది ఉన్నదని నేను నమ్ముచున్నా. ఆ కారణం బట్టియే మీరు ప్రార్థించలేకపోతున్నారు. ఇది వరకటి వలె ఆత్మను స్పృశించలేకపోతున్నారని నేను నమ్ముచున్నా. దానికి కారణం ఏమనగా ఉజ్జీవపు నిప్పులు ఆరిపోయాయి. నా మాట విన్నారా? ఎందుకు ఆరిపోయాయి సార్? ఎందుకు ఆరిపోయాయి? వాక్యం అనే సజీవ కట్టెలు అక్కడ లేకపోతే ఆ జీవం అనేది రగలదు. నువ్వు 100% వాక్యమును కలిగి ఉంటేనే దేవుడు నీలో కార్యం చేయటం ఆరంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మనం చూస్తే నేడు వ్యాపారస్తుల కూటములలో తదితరములైన వాటిలో గమనించండి, ఒక గొప్ప ఉజ్జీవం తిన్నగా వచ్చుచున్నది. హల్లెలూయా అని వారు అంటున్నారు. మోసపోవద్దు పిల్లరా. ఈరోజు ఉజ్జీవము లేకపోయినా అక్కడ ఏది లేకపోయినా హంగామా ఉంది, హడావిడి ఉంది, డ్యాన్సులు ఉన్నాయి, కేకలు ఉన్నాయి, పెద్ద పెద్ద అరుపులు ఉన్నాయి, గందరగోళ పరిస్థితులు ఉన్నాయి అక్కడ. కానీ బట్ ఏమనుకుంటున్నారు తెలుసు వాళ్ళు? ఇదే ఉజ్జీవం, ఇదే రగులుట, ఇదే ఎగురుట. నో సార్. మంచి మంచి పాటలు పాడుతూ వెనకాల ఆ డీజే సౌండ్స్ వాయిస్తూ వెనకాల స్క్రీన్స్ పెట్టుకుంటూ అక్కడ ఏదో వాళ్ళ ఇమేజెస్ పెడుతూ, ఏంటి అట్రాక్షన్ ఇది? నిజమైన ఆకర్షణ ఏది అంటున్నాను? ఆత్మీయ ఆకర్షణ ఏది? మానవ కల్పిత ఆకర్షణ. మానవుడు తెచ్చే ఉజ్జీవం ఎక్కువ కాలము నిలవదు. ఎందరో ఉజ్జీవకర్తలు వచ్చారు, కానీ అది కొంతకాలానికి ఆగిపోయింది. మానవుడు ఎప్పుడైతే లోకముతో జత చేయబడతాడో, లోకం ద్వారా ఏదో చేయాలనుకుంటాడో, దేవుడు అక్కడ ఉండడు. దేవుడు తన వాక్యమందు ఉన్నాడండి. హల్లెలూయా. ప్రియులారా, వాక్యము ద్వారానే
నీలో కార్యం జరుగుద్ది. వాక్యం లేకుండా నువ్వు చేయగలిగింది ఏమీ లేదండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ప్రతి కాలంలో ఒక ఉజ్జీవం వచ్చాక ఆమేన్ వారు ఎప్పుడైతే దాన్ని సంఘశాఖగా లోకపరమైన దానిగా మార్చేసుకుంటున్నారో, సిద్ధాంతంగా మార్చేసుకుంటున్నారో, వినారా, ఆ వర్తమానం ముందుకు కదులుతుంది. ఆ ఊట మరొక కాలంలోకి వెళ్ళిపోతుందండి. ఈరోజు వర్తమానంలో ఉన్నవారైనా సరే మనం ఎప్పుడైతే నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతామో, మళ్ళా లోక మర్యాద చొప్పున ఆ కృత్రిమ సంగీతాలు, కృత్రిమ వాయిద్యాలు, కృత్రిమ హడావిడి, ఆ కృత్రిమమైన ఏదో చేయాలని అన్య జనుల వల్ల నువ్వు ప్రయత్నిస్తావో, అక్కడ నీకు నిజమైన ఉజ్జీవం, ఆత్మకార్యం ఉండదు. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఇప్పుడు నన్ను దీనిని ఇక్కడ చెప్పనివ్వండి. అబద్ధపు సంఘమును మాత్రమే పశ్చాత్తాపపడమని దేవుడు పిలుస్తున్నాడని నేను నమ్మను. ఈ వచనంలో చూడండి, తన ఎన్నుకొనబడిన వారితో మాట్లాడుతున్నాడు. వారు కూడా 3:19, ఎందుకంటే మరలా మారు మనసు పొందాలని చెప్తున్నాడు. ప్రకటన 3:19లో నువ్వు తప్పక మరలా పశ్చాత్తాపపడాలి. ఎందుకంటే నీవు మొదటి ప్రేమను, ఆ మొదటి కార్యమును, మొదటి సత్యమును నువ్వు విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క శక్తి నీ మీద ప్రకాశించలేకపోతున్నది. లోక కార్యముల ద్వారా, సంఘ శాఖల సిద్ధాంతము ద్వారా నువ్వు చనిపోతూ ఉన్నట్లయితే నీకు ఈరోజు సంఘంలో డబ్బు వచ్చేసింది, సంఘంలో ఆర్భాటం వచ్చేసింది, వారు కోరిన కారులు వచ్చాయి, వారు కోరిన మేడలు వచ్చాయి, వారు కోరిన కార్యాలన్నీ ఈరోజు సంఘాల్లోకి వచ్చేసాయి. ఇక ఆ ఉద్యోగం ఎందుకండి? ఏదో కృత్రిమంగా, ఏదో మానవ కల్పిత విధంగా హంగామా చేయటం తప్ప వాస్తవమైన ఉద్యోగం లేదు. కాబట్టే తర్కము పుట్టింది. అవతో అపవాది పెట్టుకుంది ఏంటో తెలుసా? తర్కం. ఇది నిజమా? చచ్చిపోతావా? బైబిల్ మాత్రమే నమ్మటం కాదు, బైబిల్ని దీన్ని కలుపుకో, సిద్ధాంతాన్ని బైబిల్ని కలుపుకో. నథింగ్ డూయింగ్ సార్. నో, ఆయన ఉన్నాడని, వెదుకు వారికి ఫలము దయచేయగలవాడని నువ్వు నమ్మాలంటే వాక్యాన్ని నువ్వు నమ్మాల. వాక్యాన్ని నీకు నువ్వుగా నమ్మలేవు. నువ్వు నమ్మాలంటే యు మస్ట్ బి చూడండి, నువ్వు నమ్మాలంటే ఆమేన్ ఖచ్చితంగా నీకేం కావాలో తెలుసా? నా మాట విన్నారా? నువ్వు నమ్మాలంటే ఖచ్చితంగా నీకేం కావాలో తెలుసా? పరిశుద్ధాత్మ కావాలి. యు మస్ట్ బి. మరి నువ్వు తప్పకుండా పరిశుద్ధాత్మ అవసరత నీకుంది. నా మాట విన్నారా? కాబట్టి ఇక్కడ వారి పలుకుబడిని, వారి సమయమును, వారి డబ్బును, నిజానికి వారి జీవితములనే క్రీస్తు విరోధి సంస్థలకు ఇచ్చేశారు. నేను ఒకటే చెప్తున్నానండి, అన్ని కూడా సంఘ శాఖల్లో కలిసిపోతున్నాయి. ఈరోజు ఈ వాదనంతా చల్లార్చేవాడు ఎవరో తెలుసా? ఈ వాదనను చల్లార్చేవాడు ఎవరో తెలుసా? పిల్లలు మీరు దయచేసి గమనించాలి. ఆ శాంతి ఒప్పందం చేస్తానని ఒకడు వస్తాడే, వాడు సమాధానం అని వస్తాడండి. అన్ని మతాలని, విన్నారా, అన్ని ప్రజలను ఒక్క తాటి మీదకి తెచ్చేవాడు వాడే. పిల్లరా, వాడిని బైబిల్ క్లియర్ గా చెప్పింది యాంటీ క్రైస్ట్ అని. ఇవన్నీ కొట్లాట్లు అవన్నీ అప్పుడు అణిచివేయబడతాయి. వాడు వాక్యము నుండి తప్పించేసి నువ్వే దేవుడు అన్నట్లుగా వాడి ముద్ర వేసి క్రయ విక్రయాలు చేసుకోవడానికి నీకు ఫ్రీడమ్ ఇస్తాడు. ప్రజలందరూ కూడా నిజమైన భక్తితో వెళ్తే పరలోకం కొరకే పోరాడతారు. లోకపరంగా అనుకోండి, వాళ్ళ వాదనలు, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవటం, వాళ్ళ డినామినేషన్ నిలబెట్టుకోవటం, ఉద్యోగం లేకపోయినా ఉద్యోగాన్ని కల్పించినట్టుగా వాళ్ళు కృత్రిమ కార్యాలు చేయటం. ఇదే ఈరోజు ఒకడు వస్తున్నాడు, వాడు అన్నిటినీ క్రమపరిచినట్టుగా చేస్తాడు, కానీ వాడు మోసగాడు. నా మాట విన్నారా? కాబట్టి ఈ యుగంలోనే అందరూ పశ్చాత్తాప పడవలసిన అవసరత ఉంది.
మీకు ఒక విషయం చెప్తున్నాను ప్రియులరా, మనం కొత్తగా ఇక్కడ అంటాడు కొత్తగా మరి లోపలికి సభ్యులను తెచ్చుటగా కాదండి. ఉజ్జీవం ఉంటే నువ్వు ఎవరిని తేవాల్సిన పనిలేదు, నువ్వు ఎవరిని నడిపించాల్సిన పనిలేదు, వారే అక్కడికి వచ్చి వింటారు. ఈరోజు నువ్వు డబ్బులు ఇచ్చి జనాలను తేవాలా, వాళ్ళకి ఏదో బెనిఫిట్స్ చూపించి జనాలను తేవాలా, వారికి వారే స్వచ్ఛందంగా వచ్చి వాక్యం వినేవారు ఎక్కడున్నారు, శ్రమకు ఓర్చుకునేవారు ఎక్కడున్నారు, కష్టమైన నష్టమైన వాక్యం కోసం నిలబడేవారు ఎక్కడున్నారండి ఈరోజు? పిల్లరా, అంత కృత్రిమంగా మారిపోయింది, అంత మానవ శిష్టంగా మారిపోయింది. ఎందుకో తెలుసా? అన్నిటి అంతము సమీపంగా ఉన్నది. అంత్యక్రీస్తు యొక్క ఆగమనం సిద్ధంగా ఉంది, వధువు వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉంది. వధువు కొరకు దేవుడు ఒక వర్తమానాన్ని పంపించాడు, వధువు కొరకు దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు, సర్వసత్యమును సరైన మార్గాన్ని అతడి ద్వారా ఉపదేశింపజేశాడు. ఆ మార్గంలో వెళ్తే మధ్యాకాశంలో ప్రభువుని కలుసుకుంటాం. ఆ ఉజ్జీవము నిజమైన ఉజ్జీవం, మానవుడు కల్పించే ఉజ్జీవం, బ్రద్దలైన తొట్ల ఉజ్జీవం వాళ్ళను మురికి కోపంలోకి తీసుకెళ్ళిపోతాయి. కాబట్టి పిల్లరా, అంత్య దినాలు అపాయకరమైన కాలాలు. బహు జాగ్రత్తగా ప్రభువు ద్వారా, తన దూత ద్వారా లేక తన ప్రవక్త ద్వారా మనకి ఏదైతే ఇచ్చాడో దాన్ని నమ్మి దాని ప్రకారం జీవించి సరి చేసుకోవలసిన వాటిని సరి చేసుకుంటూ ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి. అలాంటి కృపా దీవెన దేవుడు తన పరిశుద్ధులకు దయచేయును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభా. నీ బిడల కోసం కొంత వాక్యాన్ని సిద్ధపరిచి ఇచ్చానయ్యా. ఓ తాజా ఆహారం ఎక్కడైతే ఉంటుందో పక్షిరాజులు అక్కడ పోగవుతాయి నైనా. అలాగే ఒక తాజా వర్తమానాన్ని ప్రభా నీ బిడల కొరకు నాయన ఈ గడియ వర్తమానాన్ని పంపి ఉండగా, అలాగే నాయన కాన్ఫరెన్స్లో కానీ, అలాగే నేను ఇక్కడికి వచ్చిన కొద్ది మంది కానీ ఈ వాక్యాన్ని విన్నారు. అలాగే నీ కుమారుడు రికార్డ్ చేసి అనేకులకు అది పంపుచుండగా వారిని కూడా దీవించండి ప్రభా. మా స్వంత శక్తితో, స్వంత భక్తితో ప్రభా మేమేం చేయలేను ఆయన, నీ ఆత్మ ద్వారా నీ కార్యాలు జరుగుతాయి. అట్టి కృపా దీవెన నీ బిడ్డలందరికీ దయచేయి. ఆయన అపవాది వస్తున్నప్పుడు అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోయి కఠినాత్మలైపోతారు ప్రభు. అలాంటి వారిని కూడా క్షమించండి. వారు ఏం చేయించున్నారో వారు ఎరగరు నాయన. ఏది ఏమైనా నీ చిత్తమే మా ఎడల సంపూర్ణంగా జరిగించమని, ఈ చిన్న నాయన వధువుని మీరు దీవించమని, ఆశీర్వదించమని మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను. ఆమెన్, ఆమెన్. షాలోమ్.